హాయ్. ఈ వీడియోలో మనం ఎస్ఏపి డొమైన్లో టెక్నికల్ మాడ్యూల్స్ ఏమి బెటర్గా ఉన్నాయి 2026లో నేర్చుకోవడానికి అనే దాని గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎస్ఏపిలో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి అండ్ రాంగ్ మాడ్యూల్స్ చూజ్ చేసుకుంటే టైం వేస్ట్, 6 months to 1 year టైం వేస్ట్ అవుతుంది. సో ఏది మనం నేర్చుకున్న మాడ్యూల్ మార్కెట్ బాగుందా లేదా, అండ్ మార్కెట్ బాగున్నా దానికి జాబ్స్ ఎట్లా ఉన్నాయి, జాబ్స్ మార్కెట్ ఎట్లా ఉంది, కాల్స్ ఎలా ఉన్నాయి, ఇదంతా కూడా మనకి ముందే తెలుసుకుని ఉంటే బెటర్. కాబట్టి ఎస్ఐపి టెక్నికల్ మాడ్యూల్స్ సైడ్ ఏది నేర్చుకుంటే బెటర్గా ఉంటుంది అనే దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడదాం అనుకుంటున్నాను. ఓకే, ముందుగా ఈ ఎస్ఐపి టెక్నికల్ మాడ్యూల్స్లోనే ఇంకా చాలా చాలా మాడ్యూల్స్ ఉన్నాయి ఎస్ఐపి టెక్నికల్ సైడ్. దానిని నేను డిఫరెంట్ పార్ట్స్, లెర్నింగ్ పార్ట్స్ లాగా డిఫరెన్షియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ లెర్నింగ్ పాత్ 1 ఏంటంటే డెవలపర్ సైడ్ మనకి ఎస్ఏపి అబాప్ మాడ్యూల్, UI5 అండ్ ఫియరీ మాడ్యూల్ అనేవి ఉన్నాయి. అబాప్ మాడ్యూల్ ఏంటంటే ఎస్ఏపి సైడ్ ఉన్న కోర్ ప్రోగ్రామింగ్ మాడ్యూల్, అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్స్ అండ్ ప్రోగ్రామింగ్ అంటారు. కోర్ ప్రోగ్రామింగ్ మాడ్యూల్ ఎస్ఏపి సైడ్ ఉన్నది ఇదే, అబాపే అనమాట. మీరు ఎస్ఏపి సైడ్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే అబాప్తో స్టార్ట్ చేయడం చాలా బెటర్. అండ్ లెర్నింగ్ పాత్లో కూడా టెక్నికల్ సైడ్ ఇది చాలా ఈజీగా ఉంటుంది. లెర్నింగ్ పాత్లో స్టార్ట్ చేయాలి అనుకుంటే, ఎస్ఏపి సైడ్ రావాలి అని అనుకుంటే. ఓకే, ఎస్ఏపి అబాప్ అంతా కూడా బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏపి UI5 కానీ ఫియరీ కానీ. ఎస్ఏపి UI5 కానీ ఫియరీ కానీ ఏంటంటే అంత ఫ్రంట్ ఎండ్ సైడ్ ఉంటుంది అనమాట. ఒక ఎస్ఏపి సిస్టమ్, ఒక ఎస్ఏపి అప్లికేషన్ని కస్టమైజ్ చేసుకోవడానికి, మాడిఫై చేసుకోవడానికి ఈ UI5 అండ్ ఫియరీ అప్లికేషన్ మాడ్యూల్ ద్వారా కస్టమైజ్ చేస్తారనమాట ఎస్ఏపి సిస్టమ్స్ని. ఇక్కడ వెబ్ అప్లికేషన్స్ కానీ మొబైల్ అప్లికేషన్స్ కానీ డిజైన్ చేస్తారు. ఇందులో జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసుకొని ఈ UI5 ఫియరీ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తారనమాట. సో జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అండ్ Node.js కాంబినేషన్స్లో ఈ UI5 అండ్ ఫియరీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ రన్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇది డెవలపర్ పాత్ అనుకోవచ్చు. ఓకే, సెకండ్ పాత్ 2 ఏంటంటే ఇంటిగ్రేషన్ పాత్లో ఏముంటాయంటే, ఇప్పుడు క్లౌడ్ సైడ్ ఎస్ఏపి సిపిఐ కానీ సిఐ కానీ అని ఉంది, క్లౌడ్ ఇంటిగ్రేషన్ స్యూట్ అని ఉంది. సో ఇందులో ఏంటంటే డిఫరెంట్ సిస్టమ్స్ని ఎస్ఏపి తోటి ఎలా ఇంటిగ్రేట్ చేస్తారు అనేది ఇందులో చేస్తాం అన్నమాట. కంప్లీట్ క్లౌడ్ బేస్డ్ ఇంటిగ్రేషన్ స్యూట్ ఇది. ఇందులో కంప్లీట్ డిఫరెంట్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేస్తాం అనమాట. మనకి ఇప్పుడు ఇక్కడ జావా స్క్రిప్ట్ కాదు, గ్రూవీ స్క్రిప్ట్ అనేది ఉంటుంది. అండ్ జావా రిలేటెడ్ ప్రోగ్రామింగ్ సైడ్ ఉన్న వాళ్ళు అండ్ మ్యూల్సాఫ్ట్ ఇలాంటి ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, దానికి రిలేటెడ్గా ఉండేది ఈ సిఐ అనమాట. సిఐ ఆర్ ఇంటిగ్రేషన్ స్యూట్. ఆ సిఐతో పాటుగా సిఐడిఎస్ అనేది ఇంకోటి ఉంది. అది డేటా సర్వీసెస్, BODS, ఎస్ఏపి BODS సైడ్ ఉన్న వాళ్ళు ఈ సిఐడిఎస్, క్లౌడ్ ఇంటర్ఫేస్ ఫర్ డేటా సర్వీసెస్ అనమాట ఈ సిఐడిఎస్ అనేది. సో ఇంటిగ్రేషన్ సైడ్ ఈ 2 మాడ్యూల్స్ ఉన్నాయి. ఈ 2 మాడ్యూల్స్లో ఇప్పుడు సిపిఐ కానీ సిపిఐ ఆర్ సిఐ అనేది నేర్చుకోవడం చాలా బెటర్. మార్కెట్ బాగానే ఉంది. ఎంటర్ప్రైజ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్లో సిఐ మార్కెట్ ఎక్కువగా ఉంది. ఇది కంప్లీట్ టెక్నికల్ మాడ్యూల్ అనమాట. అది లెర్నింగ్ పాత్ 2. లెర్నింగ్ పాత్ 3 ఏంటంటే కంప్లీట్ అనలిటిక్స్ సైడ్, ఎస్ఏపి అనలిటిక్స్లో ఇందులో కూడా డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. అనలిటిక్స్ క్లౌడ్ అని, డేటా స్పీర్ అని, అండ్ ఎస్ఏపి హనా డేటాబేస్, ఇలా డిఫరెంట్ అండ్ బిజినెస్ డేటా క్లౌడ్, ఇవన్నీ కూడా ఎస్ఏపి అనలిటిక్స్లో వస్తాయి. సో వీటన్నింటికి ఫస్ట్ కావాల్సింది సీక్వెల్. మీరు కనుక సీక్వెల్ సైడ్ ఉండి, SQL సైడ్ ఉండి అనలిటిక్స్ సైడ్ రావాలి ఎస్ఏపి సైడ్ అని అనుకుంటే ఈ లెర్నింగ్ పాత్ని చూజ్ చేసుకోవచ్చు. ఎస్ఏపి అనలిటిక్స్ క్లౌడ్, ఇందులో రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్స్ బిల్డ్ చేస్తాము. ఇక్కడ స్టోరీస్ అంటారు, స్టోరీస్ని బిల్డ్ చేస్తాము. అండ్ మోడల్స్ కూడా, డేటా మోడల్స్ బిల్డ్ చేస్తాం అనమాట. అది అనలిటిక్స్ క్లౌడ్. డేటా స్పీర్ ఏంటంటే, డేటా స్పీర్ కంప్లీట్గా డేటా మోడలింగ్ టూల్. ఇది దీనిలో మోడల్స్ బిల్డ్ చేస్తాము. మోడల్స్ బిల్డ్ చేసే దగ్గర ఇది స్నోఫ్లేక్ కానీ లేకపోతే అజ్యూర్ డేటాబ్రిక్స్ కానీ, డేటాబ్రిక్స్
AWS డేటాబ్రిక్స్, గూగుల్ క్లౌడ్ ఇట్లాంటి క్లౌడ్ ప్లాట్ఫామ్స్కి SAP సైడ్ ఇంటిగ్రేట్ చేసుకోవడానికి డేటా ప్లాట్ఫామ్ SAP డేటాస్పియర్ అనమాట. సో మీరు డేటా సైడ్ ఉండి SAP అనలిటిక్స్ సైడ్ రావాలి అనుకుంటే ఈ రెండు కాంబినేషన్స్ అనలిటిక్స్ క్లౌడ్ అండ్ డేటాస్పియర్ కాంబినేషన్లో మార్కెట్ చాలా బాగుంది. బట్ మేజర్గా మీకు కావాల్సింది SQL. ఓకే, అండ్ బ్యాక్ ఎండ్ హనా డేటాబేస్. SAP సైడ్ ఉన్న ఒకే ఒక డేటాబేస్ హనా. మీరు SAP సైడ్ హనా డేటాబేస్ సైడ్ రావాలి అని అనుకుంటే హనా నేర్చుకోవడం ఉత్తమం. ఇది లెర్నింగ్ పార్ట్ 3. లెర్నింగ్ పార్ట్ 4 ఏంటంటే ఇప్పుడు ECC నుంచి S4 హనా మైగ్రేషన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి డేటా మైగ్రేషన్స్ ఎక్కువగా ఉంది. డేటా మైగ్రేషన్ ఇక్కడ BODSలోనే డేటా మైగ్రేషన్ అనేది ఉంది. ఈ డేటా మైగ్రేషన్ ఇప్పుడు LTSM ఇట్లా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి, టెర్మినాలజీస్ ఉన్నాయి. ఓకే, సో ఆ టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని డేటా మైగ్రేషన్ జరుగుతుంది. ఆ డేటా మైగ్రేషన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వాలి ఆర్ ఈ డేటా మైగ్రేషన్ సైడ్ ఉండాలి అని అనుకుంటే ఇలాంటి పర్టికులర్ టెక్నాలజీస్ని నేర్చుకొని మీరు డేటా మైగ్రేషన్ సైడ్ వెళ్ళొచ్చు. అందులో అండ్ ఇంకొకటి MDM టెక్నికల్ అని కూడా ఉంది. ఇప్పుడు మాస్టర్ డేటా మేనేజ్మెంట్ ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఈ ECC టు S4 హనా కన్వర్షన్స్లో మాస్టర్ డేటా మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి ప్రిఫరెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ డేటా మైగ్రేషన్స్ సైడ్ పాత్లో MDM ఆర్ MDG టెక్నికల్ చూజ్ చేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్ డేటా మైగ్రేషన్ రిలేటెడ్ ప్లాట్ఫామ్స్ని చూజ్ చేసుకోవచ్చు. అది లెర్నింగ్ పాత్ 4 అనుకోవచ్చు. ఇంకా లెర్నింగ్ పాత్ 5 ఏంటంటే కంప్లీట్ క్లౌడ్ సైడ్ ఏముంటుంది అంటే BTP, బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అంటారు. ఇది కంప్లీట్ క్లౌడ్ ప్లాట్ఫామ్, SAP సైడ్ ఉన్న క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇది. ఇందులో SAP అప్లికేషన్స్ని బిల్డ్ చేయొచ్చు, అప్లికేషన్స్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు, ఇంటిగ్రేషన్స్ చేసుకోవచ్చు, డిఫరెంట్ సిస్టమ్స్కి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. SAP సైడ్ ఇక గోయింగ్ ఫార్వర్డ్ అంతా క్లౌడ్ ప్లాట్ఫామ్స్ లాగానే ఉంటుంది. ఇప్పుడు మీరు SAP సైడ్ రావాలి అని అనుకుంటే కనుక SAP BTP అనేది ఫ్యూచర్. SAP సైడ్ SAP BTP ప్లాట్ఫామ్ అనేది ఫ్యూచర్. ఇందులో డెవలపర్స్కి ఉంటుంది, అడ్మిన్కి ఉంటుంది. ఓకే, సో క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇదంతా కూడా ఫ్యూచర్ కాబట్టి దీనికి రిలేటెడ్ ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి. ఇది డైరెక్ట్గా మీరు SAP BTP సైడ్ వెళ్ళిపోతాను నేర్చేసుకుంటాను అంటే అవ్వదు. దానికి ప్రీ రిక్విజిట్స్ ABAP సైడ్ లేకపోతే క్లౌడ్ ఇంటిగ్రేషన్ అట్లాంటివి ప్రీ రిక్విజిట్స్ చూసుకొని మీరు BTP సైడ్ రావాల్సి వస్తుంది. ఓకే, డైరెక్ట్గా SAP BTP నేర్చుకుంటాను అంటే నేర్చుకున్న యూజ్ ఉండదు. మీకు ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి, ఆ ప్రీ రిక్విజిట్స్ని చూజ్ చేసుకొని BTP సైడ్ వస్తే గోయింగ్ ఫార్వర్డ్ ఫ్యూచర్లో SAP BTPనే కాబట్టి మీ ఫ్యూచర్ కూడా మీ కెరీర్ కూడా బాగానే ఉంటుంది. ఓకే, సో మీ ఈ కెరీర్ పాత్స్ ఈ 5 పాత్స్లో మీకు ఏది సూటబుల్ అనేది చూజ్ చేసుకొని బెటర్ మాడ్యూల్ని చూజ్ చేసుకోండి, బాగా నేర్చుకోండి. జాబ్స్ బాగానే ఉన్నాయి, ఈ మాడ్యూల్స్ని బేస్ చేసుకొని జాబ్స్ బాగున్నాయి. ఓకే, మీరు ఏ మాడ్యూల్ చూజ్ చేసుకుంటున్నారు అనేది కామెంట్స్లో తెలియజేయండి. అండ్ మీకు ఇంకేదైనా టెక్నికల్ మాడ్యూల్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా కామెంట్స్లో పెట్టండి, నేను దాని గురించి చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.